రాజకీయ నాయకుల చేతుల్లో పరిపాలన ఉండటం కొత్త విషయం కాదు. కానీ సమస్య ఏంటంటే నిజాలు, నిబంధనలే చట్టాలు రూల్ చేస్తున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులదే. కానీ పదవిపై మోజు, ఫోకల్ పోస్టింగ్లు, రిటైర్మెంట్ తర్వాత ఎక్స్టెన్షనల్ ఆశలో కొందరు అధికారులు రాజకీయ నేతలు చెప్పిన ప్రతి మాటకు తల వంచి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాని ఫలితం ఏంటంటే అక్రమాలు, అవినీతి, అవకతవకలకు మార్గం సుగమం అయి చివరికి భవిష్యత్తులో వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత అధికారుల మెడకే బిగుస్తుంది. ఈ పరిస్థితి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నతాధికారులు వ్యవహరించాల్సిన తీరుకు బలమైన హెచ్చరికగా మారింది. పరిపాలన అజమాయిషీ రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నప్పటికీ చేయాల్సిన నిబంధనలు, రూల్స్, చట్టాలకు లోబడి జరుగుతుందా లేదా అన్నది పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రం అధికారులదేనని చెప్పడం పరిపాటిగా మారింది. ఇదే పరిస్థితి అక్రమాలు వెలుగు చూసినప్పుడు అధికారులే శిక్షార్హతగా మారుతుంది. అక్రమాలు జరిగినా, అవినీతి ఆరోపణలు వచ్చినా చివరికి కేసుల భారం మాత్రం అధికారుల మెడకే చుట్టుకుంటుంది. రాజకీయ నిర్ణయాల అమలులో భాగస్వాములైన అధికారులు చట్టబద్ధతను విస్మరించిన సందర్భాల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్నతాధికారులు మరింత జాగ్రత్తగా, చట్టపరమైన పరిమితులను దాటకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతుంది. ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టోరీ చూద్దాం. నిజానికి అధికారులు నిక్కచ్చిగా, చట్టబద్ధంగా విధులు నిర్వర్తిస్తే అవినీతి, అక్రమాలు, అవకతవకలకు ఎక్కడా తావుండదన్నది స్పష్టమైన వాస్తవం. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. దాదాపు 30 ఏళ్ల పాటు సాగిన ఉద్యోగ జీవితంలో అప్పుడప్పుడు వచ్చే ప్రమోషన్లు, కీలకమైన ఫోకల్ పోస్టింగ్లు, అలాగే రిటైర్మెంట్ అనంతరం లభించే ఎక్స్టెన్షన్ల విషయంలో కొందరు అధికారులు తప్పుడు మార్గాలు ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాదు, ప్రత్యక్షంగా చూస్తున్నాం. తమకు అనుకూలమైన పదోన్నతులు, కోరుకున్న పోస్టింగ్లు దక్కించుకునేందుకు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో రిటైర్మెంట్ తర్వాత అయినా ఎక్స్టెన్షన్ లభిస్తుందనే ఆశతో రాజకీయ నాయకులు చెప్పిన మాటలకు గంగిరెద్దుల్లా పాలన సాగించాల్సిన ఉన్నతాధికారులు తల ఊపుతున్నారనే పరిస్థితి ఏర్పడిందని విమర్శకులు అంటున్నారు. ఇలాంటి స్వప్రయోజనాలే చివరకు వ్యవస్థను దెబ్బతీయటమే కాకుండా అధికారులనే చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి రిటైర్మెంట్ అనంతరం ప్రశాంతంగా, కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుకోవటం సహజం. అయితే ఇక్కడ ఆ లక్ష్యానికి భిన్నంగా కొందరు అధికారులు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులతో అత్యంత సన్నిహితంగా మెలిగి వారి మెప్పు కోసం నిబంధనలు, చట్టాలను విస్మరించి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాటి ఫలితమే తెలంగాణలో తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో ఉన్న వారిని సైతం పిలిపించి విచారించడం చూస్తున్నాం. పదవులు, పోస్టింగ్లు, భవిష్యత్తులో ఎక్స్టెన్షన్ల ఆశలో అవినీతి, అక్రమాలు, అవకతవకలకు మార్గం సుగమం చేసేలా నిర్ణయాలు తీసుకుంటే వాటి పరిణామాలు తప్పక ఎదురవుతాయని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. మేడిగడ్డ కుంగుబాటు ఘటన నేపథ్యంలో రాష్ట్ర పరిపాలనా వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి ప్రారంభమై నీటిపారుదల, ఆర్థిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఈఎన్సీలు, సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, డిఈలు, ఏఈలు వరకు పదుల సంఖ్యలో అధికారులు మేడిగడ్డ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని, సంబంధిత విషయాలన్నీ అధికారులకే పూర్తిగా తెలుసని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా అధికారులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని కూడా కమిషన్ కు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ జారీ చేసిన నోటీసుల మేరకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ సహా పలువురు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వంలోనైనా ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరిగే సాధారణ ప్రక్రియని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులను పక్కన పెట్టి కేవలం కింది స్థాయి అధికారులనే విచారించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. నిజంగా విచారణ చేయాలంటే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, జితేంద్ర వంటి అధికారులను కూడా విచారించాలని సిట్ను కోరినట్టు తెలిసింది. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా సింగరేణిలో టెండర్ గోల్మాల్కు సంబంధించిన తాజా పరిణామాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక మీడియా సంస్థ చైర్మన్ కనీస అవగాహన లేకుండా కథనాలు రాశారని విమర్శించారు. నిబంధనలు, రూల్స్ గురించి మంత్రులకు ఏం తెలుసు అన్న వ్యాఖ్యలు సరికాదని, ప్రభుత్వ వ్యవహారాల్లో నిబంధనలపై పూర్తి అవగాహన అధికారులకే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. ఇటువంటి చర్యల వల్ల తర్వాత నమోదయ్యే కేసులు, ఎదురయ్యే విచారణలు, కోర్టు వ్యవహారాలు రిటైర్మెంట్ తర్వాత మానసిక ప్రశాంతతను పూర్తిగా హరించేస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే విధి
నిర్వహణలో ఉన్నప్పుడే చట్టబద్ధత, నిబంధనల పాటింపు అత్యంత కీలకమని, అదే చివరికి అధికారులకు నిజమైన భద్రత, ప్రశాంతతనిచ్చే మార్గమన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే కొందరు అధికారులు రాజకీయ నాయకులు చెప్పిన ప్రతి మాటకు తలూపుతూ వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ ఉద్యోగ మాన్యువల్ ను పట్టించుకోకుండా, నిబంధనలు పక్కన పెట్టి చట్టాలను అతిక్రమించి మరీ అవినీతి, అక్రమాలు, అవకతవకలకు తెరలేపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నేతలు మౌఖిక ఆదేశాలకు ఉన్నతాధికారులు ఫైళ్లను తయారు చేస్తూ చివరకు తామే ఇబ్బందుల్లో పడుతున్న ఉదంతాలకు సాక్ష్యంగా నిలిచిన ఘటనలు అనేకం. ఇలాంటి పరిణామాల వల్ల సంబంధిత అధికారులే కాకుండా వారి కుటుంబ సభ్యులు తీవ్ర క్షోభను, బాధను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కుటుంబంలో ప్రశాంతత దెబ్బతిని దీర్ఘకాలిక మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మన కళ్ల ముందే జరుగుతున్న సంఘటనలను, విచారణలను ఎదుర్కొంటున్న అధికారుల కుటుంబాలను ప్రత్యక్ష ఉదాహరణలుగా చూపిస్తూ ఈ హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఉద్యోగంలో ఉన్నప్పుడు మాన్యువల్ కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే తదనంతర పరిణామాలు ప్రజల ముందే దోషులుగా నిలబెట్టే ప్రమాదం ఉందని పరిశీలకులు హితవు పలుకుతున్నారు. జూనియర్లతో కలిసి పనిచేసిన అధికారులు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రతిదానికి ఓకే చెబుతూ నిబంధనలకు, రూల్స్ కు విరుద్ధంగా ఫైళ్లు సిద్ధం చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారిన తర్వాత జరిగే విచారణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి ఇప్పటిదాకా మన కళ్ల ముందే అనేక ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నప్పటికీ విచారణ నుంచి తప్పించుకోలేకపోయిన విషయం దీనికి స్పష్టమైన ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్న సందేశమే ఇది. ఇంకా తీవ్రంగా బాధించే అంశం ఏంటంటే, తాము పనిచేసిన సమయంలో తమ కింద జూనియర్లుగా ఉన్నవారే ఇప్పుడు విచారణ అధికారులుగా మారి ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి ఏర్పడిందని తలలు పట్టుకుంటున్నారు. ఇది కేవలం చట్టపరమైన సమస్య మాత్రమే కాకుండా ఒక రకమైన ఆత్మ న్యూనతకు దారితీసే అంశంగానూ మారుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జూనియర్ల చేత విచారణను ఎదుర్కోవడం అనేది తలదించుకోవాల్సిన పరిస్థితిగానే భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా సంవత్సరాల తరబడి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిందన్న ఆత్మ పరిశీలన అధికారులు చేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. బాధాకరం ఏంటంటే, ఎన్నో ఆశలతో సివిల్ సర్వీస్ ఎంచుకునే యువతకు దేశ సేవ చేయాలనే ఆలోచనతో ఉన్న కొత్త అధికారులు చివరికి కేసులు, న్యాయస్థానాలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లను మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చూస్తున్నారు. మారాల్సింది సమాజం కాదు, మారాల్సిన వారు పరిపాలిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారి వ్యవస్థ, నియమాలు, చట్టాలను గౌరవిస్తూ విధులను నిర్వర్తించే అధికారులు. యువతకు భరోసా ఇచ్చే నిర్ధారించు వ్యవస్థను నిర్మించడం ఈ క్రమంలో అత్యవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.